బందీగా బాధలు పడుతున్న సంక్షోభ సమయం. మది నిండా పీడనలు, వేదనలు, ప్రాణత్యాగ భావనలు. త్రిజట స్వప్న వృత్తాంతంతో ఆశ చివురించిన తన చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలను చూడగానే మది నిండా తీరని దిగులుతో నిరాశాపూరిత భావోద్వేగానికి లోనవుతుంది సీతమ్మ. రాముడు వచ్చి నన్ను రక్షించేలోగా రావణుడు నన్ను సంహరిస్తే, ఈ సందిగ్ధావస్థ పరిస్థితిలో ఓ భూమాత, నన్ను తిరిగి నీ ఒడిలోకి తీసుకో, ఈ హృదయంలోని వ్యధ భరింపలేకున్నాను అనుకుంటుంది. తన జీవితాన్ని అంతం చేసుకోదలచి సీతమ్మ తన శిరోజాలను బంధించి త్రాటిని విప్పి తన కంఠానికి గట్టిగా బిగించి ముడివేస్తుంది. దాని రెండవ కొనను అశోక వృక్ష శాఖకు కట్టివేస్తుంది. సరిగ్గా అదే సమయంలో సీతమ్మ మదిలో శుభ సంకేతాలు గోచరిస్తాయి. మదిలోని భావావేశాలు, ఆశా కిరణాల మధ్య సీతమ్మ ఊగిసలాడుతున్న తరుణంలో ససింసుపా మూలగతాం విషణ్ణాం శోకాభిపన్నాం దుఃఖితాం ప్రమత్తాం అశోకవనికాం మధ్యే దుఃఖార్తాం దుఃఖితావనాం. సుందరకాండ 15వ సర్గలో వివరించినట్లుగా అశోకవనికా మధ్యలో అశోక వృక్షం కింద ఉన్న సీతమ్మను సింసుపా వృక్షం మీద నుంచి చూస్తాడు హనుమంతుడు. అంతసేపు హనుమంతుడు నక్కి ఉండి సీతమ్మ మాటలను, రాక్షస స్త్రీల పీడనలను వింటూనే ఆ సమయంలో సీతమ్మ భయాలను ముందుగా నివృత్తి చేసేలా సంభాషించాలి, తన రాముని ఆనవాలను సీతమ్మకు చూపి ఆశాభావాన్ని, తనపై నమ్మకం కలిగేలా సున్నితంగా వ్యవహరించాలని సీతమ్మ శోకంలో రామశ్లోకంతో ఇలా తన మనుగడను ముందుగా తెలియజేస్తాడు రామదూత. కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలు అశ్రద్ధగా ఉన్న సమయంలో అదను చూసి సీతమ్మను కలుసుకుంటాడు. సంస్కృతంలో సంభాషిస్తే ఆమెకు తనపై గురి కలుగుతుందని భావిస్తాడు. అదే సమయంలో బ్రాహ్మణుని వలె మాట్లాడినచో తనను భిక్షుక వేషంలో ఉన్న రావణునిగా భావించవచ్చునని తలుస్తాడు. అదే సమయంలో తన మహాకాయంతో పలకరిస్తే అందరూ భీతి చెంది సైనికులు తనను బందీని చేయవచ్చు. ఇలా కాగల కార్యం చెడిపోవచ్చు. ఎంత పరిపూర్ణంగా యోచన చేసిన పథకమైన మందబుద్ధి అయిన దూత నిష్ఫలం చేయగలడు కనుక సీతమ్మను ఎలా సమీపిస్తే మంచిదో నేను చాలా జాగ్రత్తగా, సునిశితంగా వ్యవహరించాలి అని డోలాయమాన పరిస్థితి అనంతరం రామబంటు ఓ నిర్ధారణకు వస్తాడు. సీతమ్మ విశ్వాసం చూరగునేందుకు నేను ముందుగా శ్రీరాముని స్తుతించడమే ఉత్తమం, ఆ పైన రామ సందేశం అందిస్తాను అని హనుమ దృఢంగా నిశ్చయించుకుంటాడు. లంకలోని అశోకవనంలో వృక్షశాఖల మధ్య నుండే హనుమంతుడు ఇలా గానం చేస్తాడు. ఇక్ష్వాకుకుల సంజాతుడు అయోధ్యా పాలితుడు దశరథుడు, ఆతనికి కలిగిరి కుమరులు నలుగురు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, సతి కైకకిచ్చిన వరములే రామునికి వనములాయే, సీతారామలక్ష్మణుల వన సంచారములలోన రావణ రాక్షస మాయల నడుమ జరిగే సీతాపహరణం, రామలక్ష్మణుల సుగ్రీవ స్నేహం సీతాన్వేషణం, అన్వేషణలో హనుమ సాగర లంఘనం, ఎటులైనను కనిపెట్టితి సీతమ్మ స్థానం, రాముని సతి అయిన నీ రక్షణకై వస్తున్నది రామాగమనం అంటూ హనుమంతుడు మౌనం దాలుస్తాడు. తదేకంగా తన మదిని తాకిన ఆ కథా శ్రవణంలోని ఆ మాటలన్నది ఎవరో చూద్దామని సీతమ్మ చెట్టుపైకి చూస్తుంది. హనుమంతుణ్ణి చూడగానే సీతమ్మ తాను కలగంటున్నాననుకుంటుంది. స్వప్నాల్లో వానరాన్ని చూడడం అమంగళకరం అని తనలో తానే గొణుగుకుంటుంది. మనోవ్యధ అతిశయించగా సీత వెక్కి వెక్కి ఏడుస్తూ అంతట స్పృహ కోల్పోతుంది. తిరిగి స్పృహ నుంచి మేల్కొంటుంది సీతమ్మ. నేనిలా స్వప్నించగలిగాను? నా రాముని నుండి వియోగం పొంది నా వ్యదార్థ స్థితిలో ఉన్న ఒక్క క్షణమైనా నిద్రించలేకున్నాను కదా. అది భ్రమయే తప్ప స్వప్నమై ఉండదు కాక ఉండదు. కాని ఆ వానరం ఒక భ్రమాన్ని విశ్వసించలేకున్నాను. ఎందుకంటే అది చాలా వాస్తవంగా కనిపిస్తోంది. ఓ బ్రహ్మ, ఇంద్ర, సూర్య, వాయుదేవులారా, దయచేసి ఆ వానరం వాస్తవంగా ఉండేలా చెయ్యండి. నా రాముని గురించి అతను చెప్పిన మాటలు నాకు శుభాన్ని కలిగించేలా ఉన్నాయి అని ప్రార్థిస్తుంది. ఇంతలో చెట్టులో దాగి ఉన్న హనుమ క్రిందకు దిగివస్తాడు. సీతమ్మ ఎదుట ముకుళిత హస్తాలతో నిలుస్తాడు. అమ్మా, నీవెవరవు? నీవు శ్రీరాముని సహధర్మచారిణివే అయి ఉంటావని తలుస్తాను అంటాడు. అతడి చూపులో రాముని కాంతి, అతడి పలుకుల్లో పరమాత్మ ప్రేమ. చెట్టుపై నుండి జాలువారిన ఆకుల సీతాన్వేషణలో సముద్రం దాటి లంకలోని రాక్షసుల గుండెల్ని చీల్చి ఆశ అనే దీపాన్ని వెలిగించడమే అతడి సంకల్పం. చేతిలో రాముని ఉంగరం, చిత్తంలో పరమశాంతి సందేశం, వాక్యాల్లో రామ హృదయ స్పందన, వానర రూపంలో రామభక్తుని శక్తి. ఓ మాతా,
భయపడవద్దు అన్న పదంలో ఓ వానరుని గొంతు కాదు, రాముని ధైర్యాన్ని గమనిస్తుంది ఆ సీతమ్మ. శ్లోకమై వచ్చిన ఓ శబ్దపు నీడగా ఒక్క మాట, ఒకే ఒక్క వాక్యం, అదే రామో విగ్రహవాన్ ధర్మః అన్న పలుకు సీత మనసులో తొలిసారి ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతుంది. ఒక నిస్సహాయతకు శ్వాసను ఇచ్చిన శ్లోకమది, ఒక శోకానికి శాంతిని తెలిపిన మంత్రమది. అందుకే సీతమ్మ శోకంలో రామశ్లోకమైనవాడు రాముని దూత పవనసుతుడు హనుమంతుడు, శ్రీరాముని ప్రాణదూత హనుమంతుడు. మాతా సీతమ్మ, భయం వలదు, నేను వానరుణ్ణి, సుగ్రీవుని మంత్రిని. రాఘవుని సందేశంతో నీ ధైర్యానికి దిక్సూచి కావడానికి వచ్చాను తల్లి. వానరుడా, నిజమేనా? లేదా నన్ను మోసం చేసేందుకు మారు రూపంలో వచ్చిన రావణుని బంధువా? నిజంగా రాముని పేరు చెప్పావా? మాతా, రాముని పేరు నా ప్రాణాల కన్నా విలువైనది. ఆయన నన్ను సీతాదేవికి నమస్కరించమన్నారు. హనుమా, నా హృదయాన్నే తీసుకువెళ్ళు, నా ధైర్యాన్ని ఆమెకందించు. నీ చేతుల్లో నా ప్రేమ ఉంది హనుమా అన్నాడు శ్రీరాముడు. ఈ మాటలు, ఈ తీయదనంతో, అంతటి ఆత్మ నిశ్చయంతో చెప్పగలవాడు ఒకడే, నా రాముడు. అయినా వట్టి వానరమాత్రుడు సముద్రాన్ని లంఘించి లంకకు ఎలా వచ్చాడని నేనెలా నమ్మేది? వచ్చింది రావణుడే అయి ఉంటాడని భావిస్తుంది సీతమ్మ. సీతమ్మ సందేహాలను హనుమ అర్థం చేసుకుంటాడు. హనుమా, నీవు అతని దూతవే అయితే చెప్పుము, రాముని హృదయం ఎలాంటిది? నీవు రాముణ్ణి ఎలా కలుసుకున్నావు? రామానుజుడు లక్ష్మణుని గురించి కూడా నాకు తెలుపు అంటుంది. నన్ను విడిచిన తర్వాత ఒక్క క్షణమైనా నా రాముడు శాంతిగా నిదురించారా అంటుంది.